హాయ్ హాయ్ హలో, నేను మీ గుంటూరు ఖాన్. వెల్కమ్ టు గుంటూరు ఖాన్ స్పైసీ ఛానల్. ఈరోజు ఈ బ్రౌన్ మష్రూమ్స్ తో మష్రూమ్ గార్లిక్ బటర్ ఫ్రై నా స్టైల్లో. కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 బౌల్ ఆఫ్ బ్రౌన్ మష్రూమ్స్. నెక్స్ట్ చాకు కాదండి, కటింగ్ చేయడానికి మాత్రమే. ఆనియన్స్, బాగా సన్నగా తరిగిన ఆనియన్స్, 3-4 పచ్చిమిర్చి. మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ 2: బటర్ అండ్ గార్లిక్. ఇవన్నీ మనకు కావాల్సిన మసాలాలు, ఇంగ్రీడియంట్స్. సో పింక్ సాల్ట్, మధ్యలో పెప్పర్, బ్లాక్ పెప్పర్, గరం మసాలా, తర్వాత జీలకర్ర, ధనియాల పౌడర్. మిర్చి యాక్చువల్గా మనం వేసుకోకూడదు, కానీ మన ఆంధ్ర స్టైల్, గుంటూరు స్టైల్ అంటే చిల్లీ కాబట్టి కొంచెం రెడ్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను, మన టేస్ట్ కనుకారు. సో చిల్లీ వద్దు అనుకుంటే పెప్పర్తో మీరు తయారు చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రిపరేషన్. ఎలక్ట్రికల్ స్టవ్ ఆన్ చేశాం. కొంచెం లిటిల్ అవకాడో ఆయిల్ వేద్దాం. కొద్ది ఫ్లేవర్స్ అనే డిఫరెంట్ టేస్ట్ లో. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ, ఒక 5 minutes మూత పెట్టి వెయిట్ చేద్దాం. చూసారు కదా, మష్రూమ్స్ లో వాటర్ చాలా వస్తున్నాయి. ఇవన్నీ వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్ మొత్తం ఇంకిపోయి సింక్ అయిపోయి ఎలా ఇది వచ్చిందో చూడండి. సో వాటర్ అనేది లేదు ఇక్కడ. ఇవి స్పెషల్ బ్రౌన్ మష్రూమ్స్ కాబట్టి కొద్దిగా కలర్ మీకు తేడాగా ఉందేమో. బ్లాక్ కాదు, ఇది బ్రౌన్. చూడండి, గార్లిక్ అనేది వేస్తున్నాం. స్మెల్, గార్లిక్ వేయగానే ఆ స్మెల్. బటర్ ఒక 5 minutes కవర్ చేద్దాం. మొత్తం బటర్ చూడండి ఎలా బయటకు వచ్చేసిందో. ఈ విధంగా ఉన్నప్పుడు మనం మిగతా మసాలాలు మొత్తం యాడ్ చేసుకోవాలి. చూసారుగా, ఇదే వెస్ట్రన్ స్టైల్ అయితే కొంచెం పెప్పర్, సాల్ట్ వేసుకొని క్లోజ్. కానీ మనం అలా కాదుగా, మనకి ఈ కావాలి ఇంగ్రీడియంట్స్, స్పైసీ అన్ని కావాలి కాబట్టి ఇందాక చూపించిన విధంగా ఈ మసాలాలన్నీ వేస్తున్నా. కానివ్వండి. అబ్బో, డన్. ఫైనల్ గా కొరియాండర్. కలర్ఫుల్ షేప్. మరి టేస్ట్ చూడకుండా ఉండలేం కదా ఇంత చేసిన తర్వాత.
మంచి అరోమా, మంచి స్మెల్. ట్రై చేయండి, సూపర్. కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి అందరికీ షేర్ చేయండి ఈ రెసిపీ. థ్యాంక్ యూ.